మిగతా వార్తలు చూస్తే జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. 81 ఏళ్ల శిబు సోరెన్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికాయాన్ని జార్ఖండ్ రాజధాని రాంచీకి తరలించారు. దిశోం గురూజీ ప్రఖ్యాతిగాంచిన శిబు సోరెన్ను కడసారి చూసుకునేందుకు అభిమానులు, జేఎంఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ ఉదయం ఇంట్లో నుంచి శిబు సోరెన్ పార్థివ దేహాన్ని జేఎంఎం కేంద్ర కార్యాలయానికి తరలించారు. సోరెన్ భౌతికాయాన్ని సందర్శించి కన్నీళ్ల పర్యంతమవుతున్నారు జేఎంఎం అభిమానులు. కాసేపట్లో శిబు సోరెన్ భౌతికాయాన్ని రామ్గఢ్ జిల్లాలోని శిబు స్వగ్రామానికి తరలిస్తారు. స్వగ్రామంలోనే శిబు సోరెన్ అంత్యక్రియలు జరగనున్నాయి. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఒకప్పటి బీహార్లోని రామ్గఢ్ జిల్లాలో శిబు సోరెన్ జన్మించారు. గిరిజనుల హక్కులు, సంతాల జాతి అభివృద్ధి, పేదల అభ్యున్నతి కోసం పోరాడారు. 1972లో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని ఏర్పాటు చేశారు. తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కదం తొక్కారు. ఆ ఉద్యమ ఫలితంగానే 2000లో జార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పడింది. 3 సార్లు సీఎం అయిన శిబు సోరెన్ ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. సోరెన్కు 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. 8 సార్లు లోక్సభ, 2 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.